ఏపీ కేబినెట్ భేటీలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటి మార్పుపై ప్రతిపాదనలు ఉన్న తరుణంలో ఆయన కన్నీరు పెట్టుకున్నారు. మంత్రి రాంప్రసాద్ ను సీఎం చంద్రబాబు ఓదార్చారు. జిల్లా కేంద్రం మార్చుకుంటే తలెత్తే ఇబ్బందులను మంత్రికి వివరించారు సీఎం. రాయచోటి అభివృద్ధి విషయాన్ని తాను చూసుకుంటానని హామీ ఇచ్చారు. మార్పు తప్పనిసరి కావడంతో మంత్రి రాంప్రసాద్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు. రాంప్రసాద్ రెడ్డి ప్రస్తుతం రాయచోటి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరోవైపు ఏపీ సీఎంఓ నుంచి మంత్రి రాంప్రసాద్ రెడ్డికి పిలుపు అందింది. సీఎం చంద్రబాబుతో మంత్రి రాంప్రసాద్ రెడ్డి భేటీ అయ్యారు. నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలా అండగా ఉంటానని సీఎం హామీ ఇచ్చారని రాంప్రసాద్ చెప్పారు. రాయచోటి ప్రజలకు క్షమాపణలు చెప్పారు మంత్రి రాంప్రసాద్. మంత్రిగా ఉండి కూడా తాను జిల్లా కేంద్రంగా రాయచోటిని ఉంచలేకపోయానని చెప్పారు. రాయచోటి నియోజకవర్గం ఏకాకి అయిపోవడం జరిగింది. నేనెంతో చిత్తశుద్ధిగా చెప్తున్నా, నిజంగా నాకెవరైతే ఓట్లేసి గెలిపించిన ప్రజలు వాళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేసేవాడిని అయింటే 27వ తారీఖున ఏదైతే గెజిట్ నోటిఫికేషన్ వచ్చిందో నవంబర్లో, దాంట్లోనే అన్నమయ్య జిల్లా కేంద్ర మార్పు అని వచ్చేది. ఆ బాధ అయితే తీర్చలేనిదండి. ఎందుకంటే ఒక హోదా ఇచ్చిన తర్వాత ఆ హోదా తీసేస్తే ఎంత బాధ ఉంటుందో అందరికీ తెలుసు. ఒక పట్టణానికి జిల్లా కేంద్రంగా ఇచ్చి ఈరోజు మార్పు చేయడం అనేది ప్రజలు కూడా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. జరిగిన పొరపాటు అనుకోండి, గ్రహపాటు అనుకోండి, దానికి నేను కూడా బాధ్యుణ్ణి కాబట్టి నేను కూడా నా తరపున క్షమాపణ చెప్తున్నా.